తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు సమయం ఆసన్నమవుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఘట్టం స్టార్ట్ అవబోతుంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగనుంది. ఈసారి మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తొలిసారిగా వైఎస్ కుటుంబం అడ్డాలో మహానాడు పండుగ జరుపుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. 2024 ఎన్నికల్లో కనీవిని ఎరుగని విజయం, చంద్రబాబుకు 75 వసంతాలు పూర్తి కావడం వంటివి ఈసారి స్పెషల్ గా కనిపిస్తున్నాయి. ఈసారి మహానాడు వేదికపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఉండనున్నారు. సో ఇంక్లూడింగ్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల నందమూరి కుటుంబంలో ఈ ఐక్యత కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కొద్ది రోజుల కిందట హరికృష్ణ మనవడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ వేడుకకు నందమూరి ఆడపడుచులంతా హాజరయ్యారు. అంతకుముందు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంతో కుటుంబం అంతా ఒకే చోట కలిసి వేడుక జరుపుకుంది. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2024 వరకు 5 ఏళ్ల పాటు చాలా ఇబ్బందులు పడింది పార్టీ. మరోవైపు నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కుటుంబ వ్యవహారాల్లో అంటీ ముంటుగట్టుగా ఉండేవారు. సో తెలుగుదేశం కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకోవట్లేదు. అయితే ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో వారు మనసు మార్చుకున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. తమ కుటుంబంలో విభేదాలు ఏం లేవని పార్టీ శ్రేణులతో పార్టీ అభిమానులకు సంకేతం పంపేందుకు వారు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. సో మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించి అభిమానుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం నింపాలని టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. గత ఏడాదిగా ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలుసు. అందుకే ఈసారి మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులను పిలవాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను మహానాడులో చూడాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ తో హల్చల్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను ఊపుతూ అభిమానులకు ఆహ్లాదాన్ని పంచారు. ఇటీవల కుటుంబ విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా స్పందిస్తున్నారు. మొన్న ఆ మధ్యన నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు లభించింది. ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు. బాలాబాబాయ్ అంటూ ఆప్యాయంగా వ్యాఖ్యానించారు ట్విట్టర్లో. సో ఇటీవల హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ తనయుడు సినీ రంగ ప్రవేశం చేశాడు. వైబిఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు అంతా ఒక చోటుకు చేరారు. ఆడపడుచులు సైతం విచ్చేసి నూతన హీరోకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనక కూడా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉన్నట్లు సమాచారం. సో ఇప్పటి వరకు జరిగింది అంతా ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు అన్నట్లు మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారు, కళ్యాణ్ రామ్ కూడా. సో వీళ్ళతో పాటు నందమూరి కుటుంబ సభ్యులంతా వస్తారని కూడా ప్రచారం గట్టిగా జరుగుతుంది. మరి అందులో వాస్తవం ఎంతో చూడాలి. నందమూరి కుటుంబం అంతా కలగలిపి మహానాడుకు వస్తే బాగుంటుందని అనుకునే వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి.